ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి అందరూ ఇక్కడే ఉండిపోయారు? పదండి మండపం దగ్గరికి. మేం రావడం సంగతి అటుంచండి రఘురాం గారు. మీ అమ్మాయి పక్కన పెళ్లి కొడుకుగా కూర్చుంటున్నది ఎవరో ముందా చెప్పండి. నా కూతురి పక్కన పీటపై కూర్చునేది, నా కూతురి మెళ్ళో తాళి కట్టబోయేది నా మేనల్లుడు శ్రీను. నిన్నటిదాకా శౌర్య అనే కుర్రాడు మీ కాబోయే అల్లుడన్నారు. పెళ్లి పత్రికల మీద కూడా పెళ్లి కుమారుడు చిరంజీవి శౌర్య అని ముద్రించారు. నిజమే, కానీ కొన్ని కారణాల వల్ల ఆ సంబంధం వద్దనుకున్నాం. మా చెల్లెలితోనే సంబంధం కలుపుకుంటున్నాం. నా మేనల్లుడికే మా కూతుర్నిచ్చి చెయ్యాలని నిర్ణయించుకున్నాం. మీ కుటుంబ విషయం, మీ కూతురు పెళ్లి మీరు ఏ నిర్ణయాన్ని తీసుకోవచ్చు రఘురాం గారు. కానీ ఊరందరికీ ఫలానా అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తున్నామని పత్రికలు పంచాక ఇలా పెళ్లి కొడుకు మారాడన్న విషయం మాట వరుసకైనా పంచాయతీలో తెలియజేయాలి కదండి. ఊరందరికీ పెద్ద మనిషిగా పద్ధతి నీతి నియమాలు నేర్పే మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదండి. జరిగిన విషయంలో మా నాన్నని, మా కుటుంబాన్ని ఎవరూ తప్పు పట్టకండి. ఇదంతా నా కారణంగానే జరిగింది. పెళ్లి దగ్గర పడేసరికి మా అమ్మ నాన్నలకి దూరం అవుతానని భయం వేసింది. ఇల్లరిక ఉండాలని పెళ్లి వాళ్లతో పిలిపించి మాట్లాడిపించాము. వాళ్ళు ఒప్పుకోలేదు. సంబంధం వద్దని వెళ్ళిపోయారు. రేపు పెళ్ళయ్యాక ఇవాళ ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబంలో వచ్చినా ఎలా ఉంటుందనేది మీ అందరికీ తెలుసు. అలా మా వాళ్ళు నా గురించి బాధపడటానికి, నా భవిష్యత్తు గురించి ఆలోచించడానికి సమయం లేదు. ఇక బావకి నన్నిచ్చి పెళ్లి చేస్తున్నారన్న విషయం ఎలా చెప్పగలరు? ఇదంతా నా వల్లే జరిగింది. దీనివల్ల మీకు కోపం వచ్చుంటే నన్ను దండించండి. దీంట్లో తప్పేమైనా ఉంటే నన్ను శిక్షించండి. అంతేకాని మా నాన్నని అపార్థం చేసుకోకండి. ఇందులో తప్పేముందులే అమ్మా. అవునవును, నిజమే. పెళ్లి కొడుకు మారాడనుకున్నాం కానీ ఇంత జరిగిందని మాకు తెలియదమ్మా. ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోకండి రఘురాం గారు. ఏమైతేనేం మొత్తానికి శ్రీనుని అల్లుని చేసుకున్నారు. కూతురు ఎప్పుడు మీ కళ్ళ ముందే ఉంటుంది. అంతా మన మంచికేనే, అందుకే అంటారులేండి. సరే పదండి.
రేయ్ రేయ్ బిటు ఏంట్రా కాలు ఎత్తడానికి కారు టైర్ చుట్టూ కుక్కపిల్ల తిరిగినట్టు నువ్వు నా చుట్టూ తిరుగుతున్నావేంటి? గుడిలో అందరూ ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటే మీరొక్కరే ఎందుకు మావయ్య అదోలా కనిపిస్తున్నారు? ఏం చేయమంటావురా? పెళ్ళవుతుందన్న ఆనందం వాళ్ళది, ఆపాలన్న ఆరాటం నాది. ఇలా ఉండక ఎలా ఉంటానరా? పిల్లాపాలా ఏం మాట్లాడుతున్నావు మావయ్య నువ్వు? పెద్దనాన్నకి చెప్పు. ఒరే 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 ఆపాలి అన్నానా? ఆపాలి కాదురా, అవ్వాలి అవ్వాలి అంటున్నా. అవ్వాలి అంటున్నా. అది అవునరా, నువ్వు తోడి పల్లి కొడుకు కదా, నువ్వు నా కొడుకు పక్కన ఉండకుండా ఇక్కడ తిరుగుతున్నావేంటి? ఇంకొంతసేపు ఉంటే పంతులు అక్కని బావని కేకేస్తాడు. అప్పుడు బావ వెళ్ళి అక్క పక్కన కూర్చుంటాడు. ఇంక నేనెందుకు ఉండడం పక్కన? పంతులు పంతులు పిలుస్తాడు కదూ? ఆ, పంతులు యా అమ్మమ్మమ్మ ఏం ముద్దొచ్చేస్తున్నావే నువ్వు. ఆహా, దీనికి ఈ వాసన దేవుడు ఎలా పెట్టాడు? అబ్బబ్బబ్బా, నువ్వు గ్రేట్ దేవుడా. టెంప్ట్ అయిపోతున్నాను బాబు, టెంప్ట్ అయిపోతున్నాను. దీనికిచ్చిన రుచి ఆ భగవంతుడు ఇంకా దేనికి ఇవ్వలేదు. ఎందుకు భగవంతుడా ఇంత పని చేశావు? ఒరే వెంకట్రావు, టెంప్ట్ అవ్వకుండా ముందు పని చూడరా. ముందు నీ విద్యుత్ ధర్మం చేయి. నీ కొడుకు పెళ్లి చెడగొట్టు. నిజమేరా వెంకట్రావు, టైర్లో గాలి ఎంత ముఖ్యమో పెళ్లిలో పంతులు కూడా అంతే ముఖ్యం. టైర్లో గాలి లేకపోతే బండి నడవదు, ఇక్కడ పంతులు లేకపోతే పెళ్ళి అయిపోద్ది. అంతే, సింపుల్. ఈ 2 కార్లు పెట్టేద్దాం. పంతులు నువ్వు అయిపోయినట్టే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.